హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్. మనమైతే ఇప్పుడు ఆహాలో ఒక షో అయితే స్టార్ట్ అయింది. అదేనండి డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది, డ్యాన్స్ ప్రోగ్రామ్. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. February 14th అయితే ఫస్ట్ ఎపిసోడ్ అయితే వచ్చింది. అదే పార్ట్ 1 అని రిలీజ్ అయింది. దీంట్లో అసలు యాంకర్ ఎవరు, జడ్జెస్ ఎవరు, మెంటర్స్ ఎవరు, ఆ పార్టిసిపేట్ చేసే 5గురు ఎవరు అనే దాని గురించి మాత్రం చూపించారు. బట్ పెర్ఫార్మెన్స్లు మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్లోనే ఉంటాయని చెప్పారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ షో గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ముందుగా చూస్తే యాంకర్ అయితే ఓంకార్ గారు. ఇతను ఏ షో తీసినా సరే ట్విస్ట్లు మీద ట్విస్ట్లు ఉంటాయి. ముందుకు వెళ్ళే కొంది అది ఉత్కంఠగా ఉంటుంది అన్నమాట. అంటే ఏం జరగద్ది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ విధంగా అయితే ఓంకార్ అయితే డిజైన్ చేపిస్తాడు. ఇది కూడా అలానే డిజైన్ చేయించాడు, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లోనే మాకైతే అర్థమైపోయింది. ఇక తర్వాత విషయానికి వస్తే జడ్జెస్ మన శేఖర్ మాస్టర్ అలాగే ఫరియా, వీళ్ళిద్దరూ అయితే జడ్జెస్గా అయితే ఉన్నారు. సో శేఖర్ మాస్టర్ డ్యాన్స్ ఎలా వేస్తాడో తెలుసు. డి షో అంత పాపులారిటీ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ శేఖర్ మాస్టర్ గారు. ఇంకా తర్వాత ఆ షో అట్రాక్షన్ కోసం ఫర్యాన్ అయితే తీసుకొచ్చారు. చూద్దాం, ఇవి కూడా జడ్జి కదా, అంటే ఎలా మార్కులు వేసద్ది, ఎలా జడ్జి చేసద్దో ఆ పెర్ఫార్మెన్స్ని మనం అయితే చూడాలి. ఇక మెంటర్స్ విషయానికి వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నారు, మామూలుగా లేరు. ఫస్ట్ వచ్చి దీపిక. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఈమె స్టేజ్ మీదకి వచ్చిందంటే అరాచకం అంతే, కామెడీయే కామెడీ. ఆ టైమింగ్ కూడా మామూలుగా ఉండదు. అది కూడా ఏంటంటే మానస్ కూడా ఒక మెంటరు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఆ కామెడీ అనేది బ్లాక్ బస్టర్గా ఉంటుంది. నిజం చెప్పాలంటే సూపర్గా ఉంటుంది. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా సెకండ్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని. ఇక తర్వాత యష్ మాస్టర్ అయితే డ్యాన్స్ కొరియోగ్రాఫర్, అదందరికీ తెలిసిందే. ఇకపోతే జాను లిరి కూడా వన్ ఆఫ్ ది మెంటర్. తనైతే ఫోక్ సింగర్ కమ్ డాన్సర్. చూద్దాం ఈమె ఎలా పెర్ఫామ్ చేస్తుందో. అంటే మనకైతే అంత ఐడియా లేదు జాను లిరి గురించి. సో ఇంకా ఎపిసోడ్లో ముందుకెళ్ళే కొంది తెలుస్తుంది అనమాట, అంటే ఎలా ఉంది ఏంది అనేది. ఇక తర్వాత లాస్ట్గా అయితే ప్రకృతి. సో ఈమె ఎవరో కాదు, ప్రేరణ ఉంది కదా, ప్రేరణ వాళ్ళ సిస్టరు. ఒక మెంటర్గా అయితే డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్లోకి అయితే వచ్చింది. అలాగే ప్రేరణ వచ్చి కూడా తనని సపోర్ట్ చేసింది. సో తను ఒక మోడల్. ఈ డ్యాన్స్ ఐకాన్ దాంట్లో ఎలా అంటే జడ్జ్ చేయడం కానీ ఎలా ముందుకు తీసుకెళ్తుందో మనమైతే వేచి చూడాలి. ఇక ఈ షోలో అయితే ట్విస్ట్లు మీద ట్విస్ట్లు మామూలుగా ఉండబోవు. మీరు ఇప్పటి వరకు చూసిన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఒక ఎత్తు అయితే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇంకొక ఎత్తు. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే నామినేషన్స్ కూడా ఉండబోతున్నాయి. అంటే ఖచ్చితంగా ఓంకార్ అన్నయ్య ఉన్నాడంటే ట్విస్టులతో పాటు టర్న్స్ కూడా ఉంటాయి. ఈ టర్న్స్లో ఒకటి వచ్చి నామినేషన్స్. ఈ నామినేషన్స్ ప్రతి దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనం బిగ్ బాస్ చూసాం ఫస్ట్, దాని తర్వాత ఇస్మార్ట్ జోడీలో కూడా చూసాము. ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్లో కూడా చూడబోతున్నాం. మామూలుగా అయితే ప్రతి డ్యాన్స్ సీజన్స్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో డ్యాన్స్ చేస్తారు. సో డ్యాన్స్ చేసిన తర్వాత వాళ్ళ డ్యాన్స్ నచ్చితే ఆ మెంటర్స్ వాళ్ళ మీద బిడ్ చేయడం చూసాము, లేకపోతే వాళ్ళని చూస్ చేసుకోవడం చూసాము. కానీ ఇక్కడ మాత్రం వెరైటీ, డిఫరెంట్, అంతా లక్కీ ఛాన్స్. ఎక్కడ కూడా నీ మీద ఏది ఆధారపడదు, అంతా అక్కడ లక్కీ టిప్లో రావాల్సిందే. ఆ 5గురు ఎవరైతే ఉంటారో పంచభూతాలు అంట, ఆ పంచభూతాల్లో మీకు ఏ భూతం అయితే వస్తుందో, అంటే భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, మీకు ఏదైతే వస్తుందో ఆ కంటెస్టెంట్ మీరు తీసుకొని మీరు ఓన్ చేసుకొని అతన్ని మార్చుకోవాలి. సో ఇది ప్రాసెస్. సో ఇక్కడ చూస్తే ఇంకా ఆ కంటెస్టెంట్ కనుక ఎలిమినేట్ అయిపోతే మీరు కూడా ఎలిమినేట్ అయిపోయినట్టే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీ ప్లేస్లోకి ఇంకొకరు వస్తారు. అలా 2 వెళ్ళొచ్చు, 3 వెళ్ళొచ్చు, 5గురు కూడా వెళ్ళొచ్చు. బట్ కాకపోతే ప్రతి ఎపిసోడ్లో పంచభూతాలు అయితే ఉంటాయి. అది కొత్త వాళ్ళు రావచ్చు, అంటే ఎనీవే ఎలాగైనా కావచ్చు, పంచభూతాలు అయితే వస్తాయి. అలా అయితే డిజైన్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. దాని తర్వాత పెర్ఫార్మెన్స్లు అయితే ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీక్ అని చెప్పి ఒక ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి గాలైతే పోయింది. అంటే ప్రతి ఒక్కరు ఎంతగా ఎదురు చూశారు అంటే ఆ మెంటర్స్ కావచ్చు, ఆ జడ్జిలు కావచ్చు. శేఖర్ మాస్టర్ అయితే ఈగర్గా వెయిట్ చేశాడు, అసలు డ్యాన్స్ ఎప్పుడు చూద్దామా అని. అంటే కంటెస్టెంట్స్ అలా ఉన్నారనమాట.
సో కంటెస్టెంట్స్ అయితే సూపర్గా ఉన్నారు. ఇక ఫైనల్గా మెంటర్స్ ఏ మెంటర్కి ఏ కంటెస్టెంట్ వచ్చాడు అనేది ఇప్పుడు చూద్దాం. మానస్కి అయితే సాధ్వి అనే కంటెస్టెంట్ అయితే వచ్చారు. అలాగే దీపికకి అయితే విపుల్ అనే కంటెస్టెంట్ అయితే వచ్చారు. ఇకపోతే జాను లిరిక్ అయితే షోనాలి అనే కంటెస్టెంట్ అయితే వచ్చింది. ఇక ప్రకృతికి అయితే బర్కట్ అనే చిన్న పాప అయితే కంటెస్టెంట్గా వచ్చింది. అసలు ఆమె చేస్తున్నారు స్వామి, ఒక్కొక్క డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మామూలుగా అయితే లేదు. మీరు కావాలంటే ఆహాలో మీకు ఎవరికైనా సబ్స్క్రిప్షన్ ఉంటే పోయి చూడండి, గూస్ బంప్స్ వస్తాయంటే లాస్ట్ చూపిస్తారు కదా, ప్రోమో చూపిస్తుంటే అబ్బబ్బబ్బబ్బా మామూలుగా లేదు. ఇక లాస్ట్గా అయితే మన యష్ మాస్టర్కి వినీత అనే చిన్న పాప వచ్చింది కంటెస్టెంట్గా. సో ఈ 5 చేస్తున్నారు. నిజంగా పంచభూతాల్లాగే అనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్, ఒకరికి ఎక్స్ప్రెషన్స్ ఉంటే, ఒకరికి డ్యాన్స్ ఉంటే, ఒకరికి ఇంకొకటి ఉంటే పప్ప మామూలుగా లేదు. పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్లో అదిరిపోతుందని నా అభిప్రాయం. సో మరి మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కింద అయితే కామెంట్ చేయండి. దీంట్లో నామినేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనమైతే ప్రతి ఎపిసోడ్ని రివ్యూ అయితే చేస్తాను. సో మీరు ఎవరన్నా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయచ్చు. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.